హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దసరా సందర్భంగా నేను సగ్గుబియ్యం హల్వా చేస్తున్నానండి. సగ్గుబియ్యం అండి నేను 3/4 కప్పు తీసుకున్నాను. బెల్లం కూడా 3/4 కప్పు తీసుకోవాలండి. కాకపోతే నేను కొంచెం తగ్గించి తీసుకుంటాను. ఎందుకంటే మేము స్వీట్ అంత ఎక్కువ తినం కాబట్టి. డ్రై ఫ్రూట్స్ అండి, మనం ఇది నేతిలో ఫ్రై చేసుకుందాము. కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా చిటికెడు సాల్ట్ అండి. నీళ్ళు ఒక 2 కప్పులు కావాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నోట్లో వేసే కరిగిపోయే అంత బాగుంటుందండి సగ్గుబియ్యం హల్వా. స్టవ్ వెలిగించండి. బాండీ పెట్టుకున్నాను. 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. దీనిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. కొద్దిగా బాదం పప్పులండి, ఎండు ద్రాక్షాలు, కాజు తీసుకున్నానండి, అదే జీడిపప్పులండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. నీళ్లు బాయిల్ చేసి పెట్టుకుందామండి. దీనిలోనే ఒక 2 కప్పులు బాయిల్ చేస్తాను వాటర్ పోసి. ఈ సగ్గుబియ్యం అండి, ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవి పౌడర్ చేసి తీసుకొస్తానండి. ఏంటంటే ఇవి నూకలాగా పౌడర్ చేసుకోవాలి, మెత్తగా వద్దు, నూకలాగా చేసుకోవాలమ్మా. ఈ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు మిక్సీలో బట్టి నూకలాగా చేసి తీసుకొస్తాను. ఇప్పుడు ఈ బాండీలోనే 2 కప్పులు వాటర్ పోసుకుంటానండి. ఈ బాయిల్ అయ్యేలోపు ఈ సగ్గు బియ్యము నేను మిక్సీ బట్టి తీసుకొస్తాను నూకలాగా. చూడండి, ఇలా నూకలాగా చేసుకోవాలండి. బియ్యపు నూక ఉంటుంది చూసారు కదా, అలా చేసుకోవాలి. ఈ బాండీ చిన్నగా ఉందనండి, దీనిలోకి మార్చుకుంటున్నాను. బాగా బాయిల్ అవ్వాలండి వాటర్. ఈ బెల్లం అండి తురుము తీసుకొస్తాను. మీరు బెల్లం బదులు షుగర్ అయినా వేసుకోండి, కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కదండి, అందుకు బెల్లంతో చేసుకోవటం మంచిది. ఇప్పుడు ఈ తురుము తీసుకొస్తానండి. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు ఈ సగ్గు బియ్యం నూక పోసేసుకుందాము. తిప్పుకుంటూ ఉండాలమ్మా, ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా తిప్పుకోవాలమ్మా. ఇప్పుడే యాలకుల పౌడర్ వేస్తున్నాను, చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడే బెల్లం కూడా వేసేస్తాను. ప్యాన్కి అయితే సపరేట్ అయిపోవాలి, అప్పుడు వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. చూడండి, సపరేట్ అయిపోతుంది, అంత చక్కగా వచ్చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక బాక్స్కి అండి నెయ్యి రాసి పెట్టుకున్నాను, దీనిలో వేసేసుకుందాము. వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి, చల్లబడిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనము సగ్గుబియ్యం నూక పోస్తాం కదండి వేడి నీళ్ళల్లో, కొద్దిగా పోసుకొని తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టిపోద్ది. అది ఒక్కడ గమనిస్తే చాలండి ఈ స్వీట్కి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఒక బౌల్లోకైనా తీసుకోండి, లేదు అని అంటే ఇలాంటి బాక్స్లోనైనా తీసుకోండి. నేనైతే బౌల్లో తీసుకుంటున్నానులేండి. ప్యాన్కి కూడా చూడండి, అసలు ఏం అతకలేదు, చూడండి ఎంత చక్కగా వచ్చిందో హల్వా. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి పైన. చూడండి చక్కగా ఎంత జెల్లీ టైప్ వచ్చిందోను. చాలా రుచి మాత్రం చాలా బాగుంటుందండి.
వెన్నలా కరిగిపోద్దండి ఇది మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను తీపి కొంచెం తక్కువే వేసుకున్నానమ్మా. మీకు తీపి ఎక్కువ తినాలి అనుకుంటే 1 కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు బెల్లం అయినా వేసుకోండి. బెల్లమే వాడండి, షుగర్కి బదులు బెల్లం మాత్రమే వాడండి. షుగర్ పేషెంట్స్ కూడా కొద్దిగా టేస్ట్ చేయొచ్చు కదా పండగ రోజు. మరొక్కసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.